ఇప్పుడు కేసీఆర్‌ని చూసినట్టయితే ఫార్మ్ హౌస్‌కే పరిమితమైపోయారు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావే దిక్కంటారా? అదేం ఉండదండి. కొన్ని అనారోగ్య కారణాల వల్ల కే కేసీఆర్ గారు రావట్లేదని తెలుస్తుంది. ఆయనొస్తాడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎలా ఉంటదంటే ఆయన పద్ధతి ఆయనొచ్చాడంటే మాత్రం మొత్తం అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఆయన ఆధీనంలో తీసుకుని చక్కటి వాతావరణాన్ని సృష్టించుకుని విజయం సాధించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కేసీఆర్. అంత సామాన్యుడేం కాదు. అంత తెలివి తక్కువగా వదిలేయాల్సిన అవసరం లేదు. సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి ఆయన. అంత సామాన్యం కాదు. అలాంటి వ్యక్తులు అరుదుగా పుడుతుంటారు. అలాంటి గొప్ప వ్యక్తి ఉండగా ఇంకొకటి పార్టీ లీడ్ చేయవలసిన అవసరం ఏమి ఉండదు. ఖచ్చితంగా ఆ పార్టీకి దిక్చూసైనటువంటి కేసీఆర్ గారు బ్రహ్మాండమైన నిర్మాణం చేసి మళ్ళీ అంటే జనాల్లో ఉన్న ఉద్దేశం చెప్తున్నాను, నా ఉద్దేశం ఏం కాదు. బ్రహ్మాండమైన నిర్మాణం చేసి మళ్ళీ ఉత్తేజాన్ని పెంచి పార్టీ ఖచ్చితంగా ముందుకొస్తుంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారం చేపడుతుంది. సో మనం చూసుకున్నట్లయితే ఇటు బీఆర్ఎస్ పార్టీని ఒకవేళ ఇవ్వాల్సి వస్తే హరీష్ రావుని నమ్మి కేసీఆర్ ఇస్తారంటారా? అంటే ఇవ్వాల్సిన అవసరం ఏముందంటున్నా నేను అర్థం కావట్లా. ఇప్పుడు కేటీఆర్ని జైల్లో ఎత్తే జైలు ఎక్కడో సంవత్సరాలు ఏం బెటరమ్మా. 90 రోజుల్లోపు ఆప్షన్ మర్డర్ చేసినట్టు కూడా బెయిల్ ఉంటుంది. అలాంటిది ఏదో కేసులో వెళ్ళి ఇప్పుడు అది నిరూపితం కాకముందే జైల్లో పెట్టేసివలసిన అవసరం ఏముండదు. 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 50 రోజులు ఖచ్చితంగా బయటకు వస్తాడు. అందరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీని నిర్మించుకుంటారు. వీళ్ళు అంత సామాన్యంగా ఏం వదలరు. ఖచ్చితంగా ఒకవేళ ఈ కార్ రేసులో అది 50 కోట్ల కుంభకోణం ఏదో అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి తెలియదు. ఒకవేళ అరెస్ట్ అయినా పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలామంది నా మిత్రులు కూడా అంటుంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటుంటారు. నేను ఆ పార్టీ కాదు, కానీ ఖచ్చితంగా పార్టీ భయంకరంగా ఎలా ఉంటుందో ఒక అద్భుతంగా ముందుకొచ్చి ఒకవేళ అరెస్ట్ అయినా సరే ఆ తెలంగాణలో విజయాన్ని సాధించే పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పి వాళ్ళు చాలామంది చెప్తున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు. ఒకవేళ కేటీఆర్ గారి అరెస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీకే నష్టం అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి అలాంటి అరెస్టులు ఇప్పుడు ఈ రేస్ అక్కడ జరిగినటువంటి